ఇక చూడురే మొన్న ఉగాది పండుగ కంట తాడిపత్రి అంట ఈ పెద్ద మనిషిది తాడిపత్రి ఆయన పేరు సోడాల హజీ అంట. ఉగాది పండుగ నాడు ఊరంతా ఏం చేస్తారు? ఉగాది పచ్చడి తాగుతారు, బచ్చాలు తింటారు, పిండి వంటలు చేసుకుంటారు. ఇది ఉగాది పండుగ అంటారు. కానీ ఈయనకంట గట్టెట్టు ఉగాది అవుతుంది, నాకు వేరే రకంగా చేసుకుందాం అనుకోనంట తుంగలు తినబుద్ధి అయిందంట. తుంగలు తినబుద్ధి అయ్యి మరి ఆ ఉగాది పండుగ నాడు మరి ఎవడు కోసిండో ఏటను కోసిండట. కోస్తే చిన్నగా షాప్ కాడికి పోయినట. ఈ తాటిపత్రిలో షాప్ కాడికి పోయి కూరు నాదులు అన్నాడట. ఏమన్నా మేకపోతే కూర తీసుకుపోతామా అంటే వెనక సప్ప కొట్టి అన్నాడట. ఎంత కిలో అంటే 800 రూపాయల కిలో అన్నట. పోతపాయ 800 పోతపాయ కానీ కిలో తీసుకురా అనగానే కిలో కొట్టినట. మంచిగా ఖైమా కొట్టించినట. మంచిగా ముక్కలు మురిగపక్కలు బీరగపక్కలు వేసుకున్నట. తీసుకొని ఇంటికి వచ్చినట. ఇంటికి వచ్చి ఇక ఉడకబెడుతున్నట. ఉల్లిగడ్డలు బిల్లిగడ్డలు పోసిండు, అన్ని రకాల మసాలా బిసాలు మొత్తం దగ్గర పెట్టుకున్నట. ఫస్ట్ ఇంత నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి ఇంత మటన్ వేసినట్టు అలకాయ. మటన్ వేసినాక ఏం చేస్తాం? ఉడికిందా లేదా చూస్తాం. ఉడికిందా లేదా చూస్తారు కల్లా ఉడకలేదట ముక్క అని పాడైపోయి ఇంకా ఉడకపోయా అనుకొని మళ్ళీ చూసినట జరసేపు, మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ ఉడకలేదట. అమ్మ గిన్నెలు ఉడకలంటుంది అనుకో ఏం చేసినట కుక్కర్లు వేసినట. కుక్కర్లు వేసి ఇక విజిల్ వస్తూనే ఉన్నాయట. కీమంటుందంట. ఉడవేకి చూస్తారా కల్లా ముక్క ఉడకలేదంట. ఎన్నిసార్లు ఉడకబెట్టిన ఎరికైనా అయినా 20 సార్లు ఉడకబెట్టినట. కుక్కర్లు వేసి 20 సార్లు ఉడకబెట్టా కానీ ముక్క మాత్రం గింత కూడా ఉడకలేదంట. ఎప్పుడు పీకుతా ఉంటే రబ్బర్ అయినట్టు సాగుతా ఉందంట. పీకుతుంటే రబ్బర్ అవుతుంది కానీ ముక్క మాత్రం ఊసి వస్తలేదంట. అని నాశనం అయిపోను గారు. ఇది ఏటకూర ఇదేమో రబ్బర్ కావచ్చు, ఏం కావచ్చు అనుకొని ఇక ముసలోనికి ఏమో పసి మీద ఉన్నాడు తిందామని 20 సార్లు కుక్కర్లు వేసినా కానీ కూర ఉడకపోయేసరికల్లా చిన్నగా ఇక కుక్కర్కే పట్టుకొని చిన్నగా షాపోని కాడికి పోయినట. షాపోని కాడికి పోయి ఎవరా పిల్ల అసలు నాకు ఏటకూర ఇచ్చినవా రబ్బర్ ఇచ్చినవా అని అడిగినట. అందరు కుడుక నీకు ఉగబా గిట్ట ఉండదు పా అని చెప్పినట. రుబాబు చేసి మాట్లాడినట. ఆయన కత్తి చేతులు ఉండేగా ఇక ఇటు అనుకుంటే చెప్పిండేమో పాడైపోయినా గట్టిన ఉడుకుతుంది జావు అన్నాడేమో. ఇంత పనుకున్నాం అనుకొని చక్కగా పోయిండట. ఆ తాటిపత్రి పోలీస్ స్టేషన్ దగ్గర పోయి వాళ్ళ మీదనట కేసు పెట్టిండట. ఏమైంది గిట్ట కుక్కర్ పట్టుకొని వచ్చిన నా కాడికి వచ్చిన అనగానే సార్ ఉగాది పండుగ నాడు నాకు తుంకలు తినబుద్ధి అయ్యి నేను గిత్త కూర తెచ్చుకున్నా, మటన్ తెచ్చుకొని ఉడకబెట్టుకుందామంటే దీన్ని నాశనం అయిపోను. 20 సార్లు కుక్కర్లు వేసినా కానీ విజిల్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ కూర మాత్రం ఉడకలేదు. నేను ఏం చేయాలి ఎట్ట తినాలని అడిగినట. చూడురు కథ. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరిగా? పోలీసు వాళ్ళు ఉడకబెట్టిస్తారా? కేసు అయితే నమోదు చేసుకురా ఆయన మీద నమోదు చేసుకురా. అవునా హజీ కాదు నా పేరు హజీ. మరి ఏం చేయమన్నా వీరని? ఈ కాలంలో మేకలు ఎట్టున్నాయి ఇలా కొమ్ములు చూస్తేనేమో జానడు ఉంటాయి, చెవులు చూస్తేనేమో సాటలోలుగా ఉంటాయి, రొమ్ములు చూస్తేనేమో బారెడు ఉంటాయి. అవి ఉడుకుతాయో భంగిన. మేక కూర అంటే వాస్తవానికి ఊర్లలో మేకలు ఉన్నప్పుడు ఊరి మేకలు అయితే 1 మంటకో 2 మంటలకో 3 మంటలకో ఏమైనా మంటలు పెడితే అంటే దెబ్బ కూల పడుతుంది. మంచిగా కూర కమ్మగా ఉంటుంది. ఈ పాడైపోయినా ఈ బొంబాయి మేకలు అవి ఎక్కడికి వెళ్ళి తెచ్చిరో ఏం కథనో ఏం మేకలో అది ఏం కోసినో ఏం చేసి పాడైండో. ఈ కాలంలో మేక కూర అంటేనే అవి తెరిగిపోతారు. జర తెరుగు కళ్ళు ఆ మేక కూర తెరిపోతారు. ఎందుకంటే అవి మేకలు కావురో నాయన అవి పాడైపోను రబ్బర్ మేకలు అవి అంటారు. ఇప్పుడు ఆకులు అలములు గడ్డి గరక తింటే గది మేక అవుతుంది. ఈ మేకలు ఏం చేస్తాయి? ఈ ఆకులు అలములు గడ్డి గరక ఇవి తినేయి. కాగితాలు మామూలు సినిమా పోస్టర్లు ఉంటాయి కదా, సినిమా పోస్టర్లు అబ్రి కాగితాలు గిసోటి తింటాయి. గయ్య అయితేనే అవి మేస్తాయి. ఎందుకంటే అవి చిన్నప్పటి నుంచి గట్టినే తినే కాబట్టి గట్టినే పెరుగుంటాయి. అవి గసోటి మేకలు తీసుకొచ్చి ఈ కాలంలో ఊర్లలో కోస్తారు. దానికి 700 800 1000 రూపాయలు కూడా అట్ట అమ్ముకుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యాపారం అది. మరి ఆ వ్యాపారం గట్ట చేస్తున్నప్పుడు మనం తెచ్చుకోకుండా అయిపోద్ది కదా. కానీ మనం తెచ్చుకున్నాక తెచ్చుకుంది బాగానే ఉంది, అమ్మినోడు బాగానే ఉంది. పోలీసు వాళ్ళ కాడికి పోయి ఫిర్యాదు ఇచ్చి 20 సార్లు ఉడకబెట్టి ఉడకలేదు అంటే 20 కాదు ఇంకా నువ్వు 20 సార్లు ఉడకబెట్టినా ఉడకదు. ఎందుకంటే అది ఏటకూర కాదు. అది నాకు తెలిసి అది ఏటే కాకుండా అది ఏదో పాడైపోను. అది ఏడ పెరిగిందో ఏం కథనో. ఊర్లల్లా మేకలు ఉంటే మేకల మంద పోతుంటే చూస్తే అబ్బా ఏముందిరా మేకపోతు, అబ్బా ఏముందిరా ఏం మేక మరక అన్నట్టు అనుకునేది. ఇప్పుడు పోతుంటే మనం అనకూడదు కానీ ఒక్కొక్క మేక రొమ్ములు నేలకు తాకుతుంటాయి. కొమ్ములు మాత్రం పక్క మేకని పొడుస్తుంటాయి. ఇంత పడుకుంటాయి కొమ్ములు. చెవులు ఇవి కట్టె పడుకుంటాయి చెవులు ఒక్కొక్క దాని మేకవి. మరి అవి మేకలు ఎట్టాయి పాడవుతాయి. ఇక అవి ఉడకబెట్టాలంటే ఆ ఫంక్షనాలలో పాడైపోను. వాళ్ళు 12 రకాల కెమికల్కి సంబంధించింది అదో ఇదో ఏయంగా ఉడకబెట్టంగా గ్యాస్ సిలిండర్ మొత్తం వేడికాడికి ఉడిచిపోయినాక అప్పుడు కూలబడుతుంది. ఇక అలా 12 రకాల మసాలాలు వేస్తే ఇక కమ్మగా ఉంది. నా సామిరంగా వండేవాడు కడుపుసలా ఉండే బల విన్నారు అనుకుంటే తింటారు. అంతేగాని ఈ మేక ఇది దేశం మేక లేకపోతే ఇది చెంగిచెరకి వెళ్ళి తెచ్చిరా లేకపోతే మద్రాసుకి వెళ్ళి తెచ్చిరా బొంబాయి మేకలా కర్ణాటక మేకలా ఏ మేకలా అలాగే మేకలా ఎదుర్కొంటే చెప్పురి.
ఏ మేక అయినా కానీ ఈ కాలం వచ్చే మేకలు మాత్రం మన ఊరు మేకలు తప్ప బయట మేకలు ఏ మేక అయినా కానీ ఓ బంగీలు అయితే ఉడకలేదు. కానీ మరి 20 సార్లు ఉడకబెట్టినా కానీ ఉడకలేదంటే మరి అదే మేక మనకైతే తెలియదు. తాడిపత్రిలో జరిగిందంట, నేనైతే అబద్ధం చెప్తలేను, ఆల్రెడీ పేపర్కి వచ్చిన ముచ్చటే. తాడిపత్రిలో సోడాల హజీ అంట ఆయన పేరు. ఇక పోయి ఏకంగా ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరి పోలీసులు మరి ఏం చేస్తారు ఇక నాకైతే తెలియదు. దీనిపైన ఇంకేమైనా వార్త వస్తే రేపటి వరకు వస్తే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఏడకూర తెచ్చుకొని తిందాం అనుకుంటే లోలాలు ఉంటే జాగ్రత్త, ఉడకదా ముందుగానే అడిగి తెచ్చుకునే ఉపాయం చేయరు. ఉత్తపుణ్యానికి గ్యాస్ ధర పాడైపోయి లేసైంది, గ్యాస్ కూడా దొరికే కాలం లేదు. 20 సార్లు ఉడకబెట్టినట్టు నాకు తెలిసి గ్యాస్ సిలిండర్ మొత్తం కథం చేయొచ్చు ముసలోడు.